మొన్నటి బుధవారం రోజున మున్సిపల్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సెంటర్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి నేను అధికారులను నాకు 4కి చెప్పడం జరిగింది. నేను 4కి పోయినాక మరి స్థానిక కౌన్సిలర్ రాకముందే కూడా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. సరే, అవన్నీ మళ్ళా రగుడులో సమస్య ఏంటంటే మరి ఏమనకముందే కొబ్బరికాయ కొడుతున్నా. నేను కొబ్బరికాయ కొట్టి లేస్తున్నాగా వ్యక్తులు బాగా ఇట్లా లొల్లి పెట్టిర్రు. లొల్లి పెడితే ఏమో మాట్లాడుతుర్రు, ఏమో లొల్లి పెడుతుర్రు అని నేను అన్నందుకు తన ఏమొడుతున్నావు, పళ్ళు రాలగొడతా అని అన్నది. మరి పళ్ళు రాలగొడతాని అని ఉల్టా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేను అనలేను, తనే అన్నది అని చెప్పింది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. దయచేసి ప్రెస్ మిత్రులందరూ మరి ఈ వీడియోలు చూసి మరి ఎవరన్నారో కూడా మీరు తెలుసుకోవాలని మంచిగా వీడియోలు చూడే స్నేహితులారా ఎవరన్నారు, ఎవరి పనులు రాలుతాయని నేనన్నా. ఉల్టా పనులు రాలగొడతాని నేను తను అన్నదని కూడా అధికారం మాదంతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఒక శిక్షుల్లా ఒక మాట ఎవరిని అనుకుంటా నేను గత 5 ఏళ్ళు కూడా అలానే ఉన్నా. ఇప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా ఎవరినైనా అసలు నీకు మన మెట్మ ద్వారా అడ్లు కొనే ధాన్యం కొనే నాకు జీవం ఉందన్నావు. మరి ఈ పేపర్గా నువ్వు గ్రామాలలో కానీ మన మండలాలలో కానీ ఎక్కడ కానీ నీ లేదు. గౌరవంగా మేము మున్సిపల్ పరిధిలో అవుతుంది కాబట్టి మేము పిలుచుకుంటే నువ్వు రావాలి. మరి ప్రెస్ మిత్రులకు అందరికీ తెలియాలి. మరి సిరిసిల్ల పట్టణ మరి మండలాలు ఉన్న రైతులకు కూడా తెలియాలి. మరి ఎవరు పొట్టకాలు ముందుంటారని కూడా వాళ్ళకి తెలియాలని ఈ వీడియో ద్వారా ఈ జీవో కాపీ కూడా చూపించడం జరిగింది. మరి నాకు నోరు ఉంది, నేను ఒక ఏంటి చైర్మన్ని అని ఒక అధికార మదంతో మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు అంటే ఒక సిరిసిల్ల పట్టణాధ్యక్షులు మన రైతులు ధాన్యము కొనుక్కునే తరాజు అమ్మే తరాజు కాడికి వచ్చి తరాజు కాడ ఇష్టం వచ్చినట్టు బూతులు అన్నాడు. ఆ ధాన్యం అంటే ఒక ధాన్యలక్ష్మి అన్నపూర్ణ తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఒక మాట కూడా మా ఆయనే అన్నట్టయితే ఈ సిరిసిల్ల పట్టణ నడిబొడ్డులో కూడా నేను దేనికంటే దానికి సిద్ధం. మరి నువ్వు అనలేనని నువ్వు దేనికి సిద్ధమవుతావో నువ్వు ముందుకు రావాలి. మేము ఖాళీ స్థానిక కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టాలని ఆ బాలుని అక్కడ ఉన్న బాలుని కొబ్బరికాయ నువ్వు బాలు కొట్టు అన్నాడు. కొట్టు అన్నాక అంత లోపలే నీ కాంగ్రెస్ నాయకులు గుండాలు, నేను ఇంట్లో అనలే గుండాలు నన్ను ఒక మహిళని చూడకుండా కూడా అటు ఇటు నూకేసుకుంటా అంటేనే నేను వర్రకూడ అన్నా. కానీ అనుకుంటే మళ్ళా ఇష్టం వచ్చిన బూతులు ఒకటికి వీడియో తీస్తుండో మీరెవరు అది ఇదని బూతులు మాట్లాడుకుంటా మరి మీరే మాట్లాడి మళ్ళీ నువ్వు ఏమని మాట్లాడుతున్నావు. మేము దొంగ వీడియోలు తయారు చేసుకుంటామట. నువ్వు దొంగదానివి. వాటులో తెలుసు, మన 3వ వాటులా నువ్వు వేసుకుంటున్నాను నేనేసుకుంటుందనే తెలుసు. 3వ వాటు ప్రజలకు తెలుసు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ తెలుసు. నువ్వెంత రౌడీజం చేస్తున్నావు, క్రిమినల్ మైండ్ తోటి మాట్లాడుతున్నావు. ఎలక్షన్లలో ప్రచారంలో కూడా తెలుసు. ఎందుకంటే నా పార్టీ పక్షాన్ని నేను నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయిందని నువ్వు జీర్ణించుకోలేకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని అపనిందలు వేసుకుంటా మన మున్సిపాల్ అనేది మాకు అధికారుల పని ఉంటుంది. పని ఉన్నప్పుడు వాళ్ళ వీలైనప్పుడు మేము పోతాము. అవును, పట్టణ అభివృద్ధి గురించి మరి ఇప్పుడు నీ భర్త కూడా వస్తుండు కదా, నీ వెంబడి నా భర్త కంపల్సరీ వస్తాడు. అభివృద్ధి గురించి ఎన్నో మాటలు ఉంటాయి అధికారులతోటి. నీకు ఏమవసరం మున్సిపాల్ పోయి కూర్చుంటాడంటావు. మరే నీ భర్తకు రైతు బజార్లో పోయి కూర్చుంటే అవసరం ఏమున్నది? రైతుల దగ్గర వసూలు చేస్తానికి పోతుందా? మేము అభివృద్ధి గురించి పోతున్నాము. నువ్వు రైతుల దగ్గర ఏముంది ఏమి అనుకుంటా చూడటానికి పోతున్నావు. నీ భర్త దగ్గర నీ భర్తకి ఏమవసరం రైతు బజార్లో పోవటానికి? నేను ఇప్పుడు వీడియో ముందు అడుగుతున్నా. ఇంకోటి మన సిరిసిల్ల
మన పార్టీ పక్షాన కానీ పార్టీ నాయకులు కానీ మా గౌరవ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ మరి అందరూ కూడా ఈరోజు మాకు మా పార్టీ పక్షాన మేము ఉన్నామని కూడా ముందుగా నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకున్నావు అబద్ధాల కోరి మరి జిందం కళా చక్రపాణి అబద్ధాల కళా చక్రపాణి అని తెలుసు, పట్టణ ప్రజలు తెలుసు, ప్రెస్ మీట్లకు కూడా తెలుసు. ఎవరు అబద్ధాలు మాట్లాడిండ్రు, అబద్ధాల స్వరూప నువ్వు దొంగ స్వరూపవు, ఇంట్లో లంగవు, క్రిమినల్ మైండ్, రౌడీ కానీ నువ్వు బాటులా ఎలక్షన్లప్పుడు వీడియోలు తయారు చేసుకుంటా ఫోన్లలో గుడ్లలో పెట్టుకుంటా వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పినావు. కానీ నీ గురించి కూడా ఉంది వీడియో, నేను నెక్స్ట్ పెడతాం, మేము కూడా తీసుకెళ్తాం. నువ్వు ఏమో అనుకుంటున్నావు బిడ్డ, నువ్వేమన్నావు నా తల్లిదండ్రి స్థాయి ఏజ్ వాళ్ళ అన్నావు. నువ్వు తల్లిదండ్రి అనే పదానికి విలువ లేకుండా మాట్లాడుతున్నావు. ఒక బూతులు మాట్లాడిన నువ్వు ఒక్క బూతులు ఇట్లా మాట్లాడినట్టయితే బిడ్డ చూపించును, అది చూపించినాకనే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాము. ముఖ్యంగా ఇక నుండి మా వాటు నాకు కానీ నా పార్టీ నాయకులకు కానీ నా పార్టీ కౌన్సిలర్లకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి మాటలు దొంగ మాటలు మాట్లాడి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే బిడ్డ ఖబర్దార్, ఇంకొకసారి నా జోలికి వచ్చినావు అనుకో. నేను చదువుకున్న సంస్కారం చూసుకోలే, అప్పుడు నువ్వు చూసుకొని మాట్లాడాలి. ఇంకొకటి మా పార్టీ పక్షాన మేము మా గౌరవనీయులు మీరు రైతులకు ఏం చేశారని మాట్లాడారు. మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు రైతు వేదికలు ఎన్నో కట్టించింది, ఎన్నో పనులు, ఎన్నో రైతులకు ఎన్నో సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. కేంద్ర కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందులు మరియు మెక్మాకు సంబంధించిన వాళ్ళు అందరూ పాల్గొన్నారు. దానిలో మా సిరిసిల్ల చైర్మన్ గారిని అవమానించడం జరిగింది. మరి ఇది ఎంత న్యాయము చేయడం జరగాలి. కానీ వాళ్ళు రాకముందుకే వాళ్ళు ముందొచ్చి మేమే చేస్తాము అన్నట్టు వాళ్ళని నూకి పడేయడము, కొబ్బరికాయ వాళ్ళు అది చేయడము, కొట్టడము ఇలాంటివి జరిగినాయి. మరి మున్సిపల్ చైర్మన్ గారు ఉండి ఇది వాళ్ళని అసలు పిలిస్తే రావాలి, వాళ్ళు పిలిస్తే వచ్చి చేయాలి. వాళ్ళు రాకముందుకే ఇవన్నీ చేసి మా చైర్మన్ గారిని పనులు రాలగొడతా అని తిట్టడము ఇలాంటి, ఫస్ట్ ఆమె తిట్టి తల్లిదండ్రులు అని చెప్పుకుంటూనే పనులు రాలగొడతా అని తిట్టడము. చదువుకున్న సంస్కారం ఇదేనా? ఆమె చదువుకున్నా అంటుంది, చదువుకున్న వాళ్ళ సంస్కారం ఇదేనా? మరి ఇలాంటి రైతు బజార్ మార్కెట్ అనేది మన జింగం చక్రపాణి గారు 30 ఎకరాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 25 కోట్ల డబ్బులతోని పన్నుతోని ఆ మార్కెట్ చేయడం జరిగింది, మార్కెట్ నిర్వహించడం జరిగింది. మీకు కళ్ళు కనబడతలేవా? మీరు ఏ కళ్ళతో చూసిర్రు? మీరు చూడండి, ఇప్పుడు రైతులకు ఏం చేశారు చేయండి అని అంటారు. మా కేసీఆర్ గారు చేసింది మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీకు ఆ చైర్ ఎవరిది? ఇప్పుడు మీరు కూర్చున్న చైర్ ఎవరిది చెప్పండి? ఆ చైర్ ఎవరిది? మా జింగం చక్రపాణి గారు చేసేపటికే మీరు ఆ చైర్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, బూతు మాటలు అంటున్నారు. చదువుకున్న వాళ్ళు మీరు తాగొచ్చిన వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చి అట్లా ఎగేయడము, అట్లా చేతులు వేయడము, మొగళ్ళని నూకడము ఇలాంటివి జరిగినాయి. మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది, ఇలాంటివి చేయడం మాకు తెలియదు. మా కేసీఆర్ గారు ఇలాంటివి చెప్పలేరు, ఇలాంటి మాటలు బూతు మాటలు కూడా మాకు రావు. కానీ పన్ను రాలగొడతా అని అక్కడ వీడియోలలో ఉన్నది, అది ఎవరితో రుజువు చేయండి. మేము ఎక్కడంటే అక్కడికి రెడీగా ఉన్నాము. అది అలాంటి విషయాలు ఇట్లా తల్లిదండ్రులు అంటూనే అలాంటి బూతు మాటలు మాట్లాడడము, పన్ను రాలగొడతా అని తిట్టడము, ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి? మేము దేనికంటే దాన్ని మా కౌన్సిలర్లు అందరం కలిసి దేనికంటే దానికి ముందుంటాము. మా చైర్మన్ గారిని అవమానించడం చాలా మాకు బాధగా అనిపిస్తున్నది. జరిగిన గొడవల్లో ఏఎంసీ చైర్మన్ గారు తన వ్యక్తిగతంగా సిరిసిల్ల జనమంతా చూస్తున్నారు. అదొక పదవి పరంగా కాకుండా వ్యక్తిగతంగా గొడవకు దిగినట్టు కనిపిస్తుంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే తను ఒక ఏఎంసీ చైర్మన్, అక్కడికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ గౌరవ ప్రతినిధి, సిరిసిల్ల పట్టణ ప్రథమ పౌరాలు. మెప్మా అనేది మున్సిపల్కు అనుసంధానమైంది. దానికి ప్రోటోకాల్ ప్రకారం మన మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళిన తర్వాతనే, ఇదివరకు ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అసలే మున్సిపల్
చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఏఎంసీ చైర్మన్ వాళ్ళది ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ వాళ్ళు గౌరవంగా ఏఎంసీ చైర్మన్ పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే తనే వ్యవసాయ మొత్తం మీద తనేదో మంత్రిలాగా బిహేవ్ చేసి అక్కడ తనే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ తను ఏం చెప్తుంది అంటే నేను టైంకి పోయినా అంటుంది. కానీ మున్సిపల్ చైర్మన్కు వాళ్ళ అధికారులు 4 గంటలకు రమ్మని చెప్పింది. అది ఆమె మున్సిపల్ చైర్మన్ కూడా టైం ప్రకారమే వెళ్ళడం జరిగింది. తను ముందు వచ్చి ఈమె లేట్ వచ్చింది అన్నది కూడా కరెక్ట్ కాదు. అక్కడ మళ్ళీ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని అవమానించడం, తిట్టడం, మళ్ళీ అదే రిటర్న్ చైర్మన్ గారు తిట్టిల్లని తనే ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా చాలా దారుణం. తను ఒక చదువుకున్న అమ్మాయి కానీ అట్లనే బిహేవ్ చేయాలి. మళ్ళీ తను ఏం చేసిల్లు అని అడుగుతుంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు ముందు తను చెప్పాలి. సిరిసిల్ల రాష్ట్రంలో ఉన్న రైతులకు మెయిన్ ఇప్పుడు ఆమె సిరిసిల్లాలో ఉంది కాబట్టి ఆమె ఇప్పుడు చేస్తున్న పదవికి కూడా తను సిరిసిల్లాలో ఉన్న రైతులకు తనేం చేసింది, తన ప్రభుత్వం నుంచి ఎంత తీసుకొచ్చిందని తను ముందు చెప్పాలి. ఇప్పుడు తను ఉంటున్నది మన మార్కెట్ కమిటీ మనకు ఇక్కడ నిర్మించడం జరిగింది. మన ఇదివరకు గతంలో ఉన్నప్పుడు ఏఎంసీ చైర్మన్గా మన జిందం చక్రపాణి గారు సార్ తోటి మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి 30 ఎకరాల ప్లేస్లో 25 కోట్లతో కట్టించడం జరిగింది. ఇప్పుడు తను కూర్చుంటున్న సీటు మా కేసీఆర్ సార్ పెట్టిన భిక్ష, అది మర్చిపోయి మీరేం చేసిల్లు అని తను విమర్శలు చేస్తుంది. అది చాలా ఘోరమైన. మళ్ళీ ఈ వైస్ చైర్మన్ కానీ ఇప్పటికైనా మీరు వాళ్ళ తర్వాతనే మీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అని మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు ఇందాక చెప్పిళ్ళు జీవో ప్రకారం పట్టణంలో కానీ మండలంలో కానీ తనకు ఎలాంటిది ఉండదు. వీళ్ళు గౌరవంగా పిలిస్తే తను వచ్చి చేయాల్సిన ప్రోగ్రామ్. వీళ్ళు గౌరవంగా వీళ్ళ చేతులతోటి తన కొబ్బరికాయ ఇస్తే తను కొట్టాలి. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళడం కాదు. మున్సిపల్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని నేను అందరి పట్టణ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. వడ్ల కొనుగోలు జరగడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ చైర్పర్సన్ గారు దానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి పిల్వన్ పేరంటానికి వచ్చినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యి మీరు స్వరూప గారు మీరు అలా వచ్చి గౌరవనీయులైన చైర్పర్సన్ గారిని చదువు రాదని అట్లాంటివి మాట్లాడకూడదు. చదువు అనేది కాదు, ఇక్కడ సభ్యత అనేది ముఖ్యం. కాబట్టి మీరు పదవి అనేది 5 సంవత్సరాలు, కానీ మనం ఎప్పటికీ కలిసి ఉండేవాళ్ళం. అట్లాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. కాబట్టి మా బీఆర్ఎస్ ప్రభుత్వము ఊరుకోదు. మా ప్రభుత్వం వచ్చినా కానీ మేము ఇదే పద్ధతిగా ఉంటాము. మా పార్టీ యొక్క పద్ధతే ఇది. అధికారం వచ్చిందని కూడా మేము మీలాగా మాట్లాడము. అధికార పార్టీలో ఉన్నారని కూడా మీరు ఇట్లాంటివి మాట్లాడద్దు. దయచేసి మీరు అలా పనులు రాలగొట్టడం అనేది చాలా మంచి వర్డ్ కాదు. చదువుకున్న వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి ఇంత అవమానం కూడా చేయొద్దు. కాబట్టి మీరు మాటలు వెనుక తీసుకొని అమ్మకు క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నా. మా మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రోటోకాల్ లేకుండానే సరుప గారు వచ్చి అక్కడ పెద్ద గొడవ అవ్వడం జరిగింది. మా చైర్మన్ గారు ఏమనకుండానే ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా అని చెప్పి మతం మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళము ఊరుకుంటామని అంటుంది. అన్ని అబద్ధాల మాటలు మాట్లాడి ఆమెనే చెంప వలగొడతా అని చెప్పి మళ్ళీ మా చైర్మనే చెంప వలగొడతా అని చెప్పిందని ప్రెస్ మీట్ పెట్టింది. ఒకసారి ఆ వీడియో చూపిస్తాం, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మీరు కూడా చూపెట్టండి. గాంధీకడికి వస్తారా చూసుకుందాం ఒకసారి సరుప మేడం గారు. మీరు కూడా ఇంకా 2.5 సంవత్సరాల్లో కాబోయే ఇంకా నెలలలో ఎవరు చెంప వలగొడతామో అప్పుడు చూపిస్తాం. ఒకసారి గాంధీకడికి రండి సరుప మేడం గారు, మేము చూపిస్తాం ఏందో. మా మేడం ఎలా అన్నావో అబద్ధాల మాటలు మాట్లాడు తగ్గించుకోండి. కొంచెం సిరిసిల్ల అనేది ఏందో కొంచెం తెలుసుకోండి మీరు. సరుప గారు మన సిరిసిల్ల ఎలా ముందుకెళ్ళింది, ఎవరి ద్వారా ముందుకెళ్ళింది, మీరు కూర్చున్న చీటి ఎక్కడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఖబర్దార్ సరుప గారు, గాంధీకడికి రండి చూసుకుందాం ఒకసారి. నువ్వేందో మేమేందో చూసుకుందాం ఒకసారి. మా ప్రభుత్వం ఇంకా కాబోయే 2.5 సంవత్సరాల ఎవరు చెంప వలగొడతామో అప్పుడు చూసుకుందాం ఇక.